దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి తన పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తన కృపా కనికరము, తన కరుణా కటాక్షం, ఆయన దయ మన వెడల నిలిపి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమించడం వలన ఆయన ప్రేమలో మన బందీలుగా ఉంచుకొని ఆయన బలవంతమైన ప్రేమ ద్వారా మనల్ని ఆవరిస్తూ మరి ఈ క్షణం వరకు మనం కాపాడి కనికరించి తన సన్నిధిలో మనం కరుణించిన వాడు మరి ఈ సమయం కోసం ఆశతో ఆసక్తితో పరుగులు తీస్తూ పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవాలని, ఆయన పరిశుద్ధమైన మాటను వినాలని, ఆయన వాక్కు ద్వారా జీవితంలో సరిచేసుకోవాలని, వాగ్దానముతో దేవుని మనను గణపరచాలని ఆశపడుతున్న దేవుడు మన యందు కృపను ఉంచిన దేవుడు, మన కొరకు తన కటాక్షించిన దేవుడు. అందుకొరకే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు ఈరోజు దేవుడిని ఏ విధంగా ఎదుర్కోవడానికి వస్తున్నాడు, మనం ఏమై ఉండాలి, ఆయన మనల్ని ఏ విధంగా ఆశ్రయించేవాడు, తన దయాకిరీటం మనకి ఏ విధంగా ఇచ్చేవాడు, ఆయన కరుణగల దేవుడు. పరిశుద్ధత్వ దేవుడు తెరవిస్తున్న మాట మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నప్పుడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొనుస్తున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. అపరంజి కిరీటం ఉంచేవాడు ఆశీర్వదించే దేవుడు, కనికరించే దేవుడు, కృపను చూపించే దేవుడు, దయను మన యందు నిలిపిన దేవుడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నువ్వు అతను ఎదుర్కొనిస్తున్నావు. దేవుడు మన ఎదుర్కొట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి మానవుల యొక్క హృదయములను ఆనందపరిచి పరలోక సంబంధమైన ఆశీర్వాదం తీసుకురావడం కోసమే నాడు ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినవాడు. వాస్తవం చెప్పాలంటే ఈ దినము నుంచి అనేకులు క్రీస్తు యొక్క మహిమ గురించి, జీవగల దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క నామవంశమై అనేక జీవితాలు మనం చూస్తున్నప్పుడు, అంటే అనేకులు ఈ దినమును క్రీస్తు జన్మ గురించి సంభాషణ చేస్తుంటారు, సంబోధిస్తుంటారు. మంచిది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది ఆశీర్వాదము, అపరంజి కిరీటము, నేను దీవించి నీకు ఆశీర్వాద కలుగుట కొరకు, నిన్ను కనికరించుట కొరకు, నిన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆదరించుట కొరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఎవరైతే తన మాట కోసం ఆశపడతారో వారి కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఏంటి ఆశీర్వాదము? ఏంటి అమరంజ కిరీటం? మనిషి జీవితానికి కావలసిన ఆశీర్వాదము మొట్టమొదటగా రక్షణ ఆశీర్వాదము, రెండోది సమాధానము, మూడోది మనిషికి కావలసిన నెమ్మది, నాలుగోది మనిషి తన జీవితంలో దేవునితో కలిసి ఆనందించేది, ఐదోది ఆయన ఆత్మీయతలే
నిత్యము ఆనందభరితులు. 6వది ఆయన ఆత్మ వారిలో నివసించుట. 7వది ఆయన పరిశుద్ధం ఉంటే అడిగింది ప్రతి ఒక్కటి ఇచ్చేవాడు. 8వది ఆయన పరిశుద్ధమైన మార్గముందునక ఆనందమున పంచుకునేది. 9వది దేవుడే వారితో నివాసం చేసేవాడు. ఈ గొప్ప ఆశీర్వాదము, లోక సంబంధం ఆశీర్వాదాలు ఉన్నాయి, భూ సంబంధం ఆశీర్వాదం. మనిషి మొట్టమొదటిగా జీవితంలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామందికి అన్నీ ఉంటాయి, ఇవి ఉండవు. కానీ మన యేసయ్య మనకిచ్చాడు. క్రీస్తు యేసు ఈ లోకులకు వచ్చింది ఎందుకు అంటే దాని కొరకు వచ్చాడు. నిన్ను ఆశ్రయించడం కొరకు, నేను దీవించడం కొరకు, నిన్ను ఆ శకుడిని చిడిపించడం కొరకు, నిన్ను ఆ బంధకం చిడిపించడం కొరకు, నీకు తన కటాక్షం కలగజేయటం కోసం, నిన్ను తన పరిశుద్ధమైన మహిమతో నింపుట కొరకు, మనలో తన పరిశుద్ధ మహిమలో ఉంచుట కొరకు. ఆమేన్. నీ చుట్టూ ఉన్న చీకటిని పారదోలట కొరకు, నిన్ను వేలుతున్న దారిద్ర్యను తొలగించడం కొరకు, నిన్ను పీడిస్తున్న రోగమును తొలగించడం కొరకు, నిన్ను వెంటాడుతున్న లోకములోంచి నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని విడిపించడం కొరకు. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరా, దేవుని బిడ్డలారా, ఆలోచించమా. ప్రేమించిన దేవుడా, ఆయన్ని ప్రేమించిన దేవుడా, ఆయన నీ స్థితిని వెరిగిన దేవుడు, ఆయన నీ కొరకు నీ యందు జాలి కలిగిన దేవుడు. నీ కుటుంబం వల్ల తనకున్న ప్రేమ గొప్పది, నీ కుటుంబం తనకున్న ఆశ గొప్పది, నీపై తనకున్న ఉద్దేశం గొప్పది. అది మనం తెలుసుకోవాలి. మనుష్యుడు ఆత్మ లేకపోతే మతిహీనుడు అవుతాడు. మనుషులు లోకమును కోరుకున్నప్పుడు వారి చీకట్లో అంధకారాన్ని బట్టి దేవుని ప్రేమను కోల్పోతుంటారు. ఈరోజు మనం దేవుని ప్రేమను కోల్పోకూడదు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన కటాక్షం గొప్పది. మన కొరకు ఆయన ఎదురు చూస్తున్న దేవుడా, ఆశ్రయించుకోవచ్చు. శ్రేయస్సుకరమైన ఆశీర్వాదములతో 103:5 చెప్తారు ఒక మాట. 103:5 కూడా దేవుని ఆకంచరిస్తుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తతకొస్తున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. మేలు తృప్తిపరిచే దేవుడా. క్రీస్తు యేసు ప్రతి మనిషిని తృప్తిపరచకొచ్చిన వాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు సహోదరి సహోదరా, మేలుతో నిన్ను ఆయన ఆశ్రయించే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఆయన మనకు మేలు చేయటం కోసం లంచం తీసుకోడు. ఆయన మనకు మేలు చేయటం కోసం ఏ విధమైన ఘనతను కోరుకోడు. ఆయన మనకు మేలు చేయటం కోసం మన నుంచి ఏదో ఆశించడం, కానీ కృతజ్ఞత అనేది ముఖ్యమైనది అన్నాడు. ఇక్కడ మేలు చేసే దేవుడు. ద్వితీయోపదేశ కాండము 11 చూస్తే ప్రభు వాక్యం చదువుతుంది. ద్వితీయోపదేశ కాండం 11:18 చూస్తున్నప్పుడు దేవుడు, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమున భాష్కం వలె ఉండవలెను.
అవి నీ కన్నుల నడువున బాష్కములు ఉండవలెను. నీవు నీ వెంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి మీ ఇంటి దారుబంధన మీద, మీ గౌనుల మీద వాటిని రాయవలెను. ఈ శ్రేయస్కరమైనవి ఆయన ఆశీర్వాదములు, ఆజ్ఞలలో దేవుడు నిన్ను ఆశ్రయించి దీవించేవాడా. నీ గౌను మీద రాసుకో, దేవుడు నిన్ను దీవించేవాడా. ఆయనని కనికరించేవాడు, ఆయనని కటాక్షించేవాడు, ఆయనని ప్రేమిస్తున్న దేవుడా. అనుసరించి, దేవుని మాటను అనుసరించి ఒక కుటుంబం నిరుపేదగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి వారు బ్రతికించాడు. ఒక భయంకరమైన వ్యాధితో ఉన్నప్పుడు బ్రతికించాడు. ఆ దినంలో వరకు వస్త్రాలు లేవు. ఈ వాగ్దానముతో దేవుడు వారిని ఆశ్రయించాడు. వారి 15 సంవత్సరాలకి వారి రక్త సముద్రం వారు గుర్తుపట్టకుండా అయిపోయారు. 3 సంవత్సరాలు వారి సంవత్సరం తిరగరాశాడు వారిని. తర్వాత దేవుడు బహుగా పండించాడు, వర్ధల చేశాడు. అన్ని దేవుడు వారికి ఇచ్చాడు. చాలా విషయాల వరకు గొప్ప. అప్పుడు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు, బండ్లు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు దేవుడు. చాలా విషయాల్లో పేరిచ్చాడు, ఘనతనిచ్చాడు. కానీ ఆశ్రయించిన దేవుని కంటే మనుషులతో కలిసి ఉండే స్నేహం గొప్పదని కోరుకున్నారు. మనుషులతో కలిసి ఉండటం గొప్పదని వారు కోరుకున్నారు. అవును. ఆ తర్వాత మార్గంలో వేరేని లోక స్నేహములో ఏ వ్యక్తిని పిలిచి ఆశ్రయించిన వ్యక్తి చేయరాని కార్యాలు చేయటం జరిగింది, తన సంతానం చేయటం జరిగింది. ఈనాడు ఆ ఇండ్లు ఉండొచ్చు, ఆ బండ్లు ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, కానీ ఆ ఆశీర్వాదం లేదు, ఆ నెమ్మది లేదు, ఆ సమాధానం లేదు, ఆ శాంతి లేదు, ఆ విధమైన ఏది వారికి లేదు. ఆలోచించండి. దేవునితో కలిసినటువంటి వలన, దేవుని మాటతో కలిసినటువంటి వలన, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి జీవించడం కోసం దేవుడు పిలిచినవాడు. నాడు నేడు ఎక్కరెత్తుకున్నదండి. ప్రేమమయుడు, కృపగల తండ్రి, మన హృదయములను విరిగిన దేవుడు, ఈరోజు ఆయన నిన్ను ప్రేమించి తన కృపలో నేను జ్ఞాపకం చేసుకొని ఆయన ఏ విధంగా షరతులు పెట్టకుండా రాసినవాడు కనుక అవి నీ ఇంట ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను ఎదుర్కొనేవాడు, ఆయనని దీవించేవాడు, పరిశుద్ధాత్మ దేవుడిని కరుణించేవాడు. కనికరం అనేది దేవుని నుంచి పుట్టేది, కటాక్షం అనేది దేవుని నామం నుంచి కలిగేది, ఆశీర్వాద దేవుడు కలుగజేసేవాడు. ఒక దేశానికి గొప్ప ఆశీర్వాద కలగడం కోసం, ఆశీర్వాదం ఇవ్వడం కోసం కళ ఇచ్చాడు ఒక రాజుకి. ఐగుప్తు రాజుకి గొప్ప కళ ఇచ్చాడు, 2 కళలు ఇచ్చాడు. వాటిలో
చాలా ఆశీర్వాదం, బలిష్టమైనది, చాలా ఆశీర్వాదం ఉన్నది. ఆ బలమైన దానిని బలము లేనివి మింగి వేస్తుంటే చూశాడు. కొన్ని విషయాలు దేవుడు అక్కడ బోధించి నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు దేవుడు. ఆ ఆశీర్వాదం ఏ విధంగా సద్వినియోగపరుతానో తెలియదు. అప్పుడు దేవుని ఆత్మగల మనిషిని కనుగొనాల్సి వచ్చింది. ఆమేన్. దేవుని ఆత్మగల మనిషిని కనుగొనాల్సి వచ్చింది. ఆయన ఇచ్చిన సాక్ష్యమే. ఆయన సర్వోన్నతమైన దేవుని యొక్క ఏర్పాట్లో పిలువబడిన సంతానము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యాకోబు సంతానం ఏర్పరచబడ్డ యోసేపుని ఆయన స్థలమునకు ప్రవేశించినప్పుడు, వారు చెప్పిన కళలకు అర్థం చెప్పినప్పుడు, ఇతను లాంటి దేవుని ఆత్మకరవడ మన దగ్గర కనుక దేవుడి ఆశీర్వాదానికి, అంటే ఈ దేశానికి ఇచ్చే ఆశీర్వాదము, ఆశీర్వాదం లేని సమయంలో కూడా ప్రతి మనుషులు జీవించాలంటే దేవుని ఆత్మ కావాలి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఆయన అన్నిడే దేవునికి రోదే, కానీ దేవుని నామం ఏంటో గుర్తిరగాల్సి వచ్చింది. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోతే, దేవుడి కటాక్షం పోతే ఏ పండితులు ఏమీ చేయలేరు. ఒక పండితుని దేవుడు నిలబెట్టాలన్నా, ఒక జ్ఞానిని యొక్క సహకారం ఉంచాలన్నా దేవుని ఆత్మ కావాలి. చాలామంది జ్ఞానులారా, దేవుడి ఆత్మ కావాలి, దేవుని సహాయం కావాలి. దేవునికి విరోధి అయిన ఆయనతో నీకు సహాయం కలగాలంటే అతని హృదయం ఆయన తెరవాలి. అతని హృదయం ఆయన తెరవాలి. ఆయన పరిశుద్ధుడు. హృదయం తెరవాలి. ఒక దినమున అబ్రహాము ఒక స్థలములో ఉన్నాడు. ఆయన స్థలములో ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరిక చాలా భయంకరమైనది. ఎవరికి? ఆ రాజుకి. చాలా భయంకర కోరిక అది. మానవుడుగా తన తట్టుకోలేని కోరిక. అయినను ఆయన దేవునికి ఆధారపడి ఉన్నవాడు కనుక ఆ విషయాన్ని దేవుని దగ్గర విషయాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ దేశపు రాజుకి అబ్రహాము ఎవరో తెలిసింది. భయపడ్డాడు. అతనికి కాంచిన ధనమంతా కూడా తన భార్యను బట్టి ఇచ్చేశాడు. ఆశీర్వదించాడు. ఒక అధికారంతరత్వ తెరవాలన్నా, ఒక మనిషి హృదయమును తెరవాలన్నా దేవుని కటాక్షం మనపై ఉండాలి. మనపై ఉండాలి. జీవం గల దేవుడు చెప్తున్నమాట. శ్రేయస్కర ఆశ. అందుకే చేతుకు కట్టుకొని ఇంటిలో కూర్చున్నప్పుడు ధ్యానం చేయి. యేసుని ఎత్తుక. పరిశుద్ధాత్మ దేవుని వెతికినప్పుడు ఆయన నీకు సహాయం చేశాడు. ప్రియ సహోదరి సహోదరా, యవనస్తులారా, మనుషులు జ్ఞానం కోసం, సహాయం కోసం చాలా పరుగులు తీస్తుంటారు. ఒక మనిషి సహాయము ప్రభుకు కలగజేయాలి. నా జీవితంలో నేను చాలా చూశాను, ఎందరినో చూశాను. ఈరోజు నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నేను కొందరు చూశాను. ఆ వ్యక్తి చాలా దూరంగా ఉంటాడు. ఈరోజు చాలా ప్రేమతో నా దగ్గర పరిగెత్తుకొచ్చాడు. నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్రభు గురించి ఏం సంభాషణ చేయట్లేదు. నువ్వు బాగున్నావా అని అడిగానంతే. ప్రభు వాక్యం ఎందము రామన్నానంతే. తర్వాత అతను నాతో మాట్లాడుతున్నాడు. ఇన్ని దినాలు ఈ ప్రేమ పోగొట్టుకున్నాను, దేవుని ప్రేమ పోగొట్టుకున్నాను, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాను.
ఆయన నామను నేను మర్చిపోయి జీవించాను. అని అన్నాడు. ప్రభువుని ఫాలో అవుతాను, ఆయన మాటకు లోబడతాను. నేను ఆయనతో ఏం మాట్లాడలేదు, వాక్యమేనకు నుంచున్నాను. నేను అంతే. ఫస్ట్ నాకు కలిసి పరిగెత్తుకు చుందలా చెప్పినప్పుడు నేను వందనాన్ని మాట్లాడాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనిషి దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ కావాలి, ఆయన పరిశుద్ధాత్మ కావాలి. ఈరోజు దేవుడు నిన్ను ఆశ్రయించుకోవచ్చున ఇష్టపడుతున్నవాడా? ఆశీర్వాదం అనేది చాలా పవిత్రమైనది. అందుకే అధికారము అనాధికారములు ఆయన చేతిలో ఉన్నవి. రాజుల హృదయం తెరిచిన దేవుడు, అధికారి యొక్క అంతరాత్మ తెలిసిన దేవుడు. నేడు జీవం గల దేవుడు మన మధ్య ఉన్నాడు. నేడు సజీవైన దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని యొక్క సైన్యం బయలుదేరి వస్తుంది. దేవుని యొక్క సైన్యం బయలుదేరి వస్తుంది. దాని ముందు యుగులు వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు ఆ దేశపు వారు వీరిని సంపేయడం చూశారు. ఆ ఇరుకు దేశంలో వెంటనే ఆ ఒక వేష వారిని దాచిపెట్టింది. అయిపోయింది, చాలా అయిపోయింది. వారు వెళ్ళిపోయినారు. గొప్ప ఆశీర్వాదం పొందింది. ఆ పొందిన ఆశీర్వాదము ఆ కుటుంబము విమోచింపబడి క్రీస్తుక జన్మకు మరి ఆ జన్మలో తల్లిగా ఆమె నిలుచున్నది. క్రీస్తు జనన విధానం వేదనగా అనే ప్రారంభమైనప్పుడు రాయబడుతున్నది. ఆశీర్వాదం పొందింది. ఈరోజు మనం ఆశీర్వాదం కోసం వింటున్నాం. ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నేను ఎదుర్కొనేవాడు. ద్వితీయోపదేశకాండము 10:17 చూస్తే దేవుని వాక్యం చేస్తుంది. ఇలానగా మీ దేవుడిని యెహోవా పరమదేవుడును, ఎలయనగా మీ దేవుడిని యెహోవా పరమదేవుడను పరమ ప్రభువు ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరమైన దేవుడు. నరుల ముఖంలో లక్ష్య పెట్టాడు, లంచము పుచ్చుకొనడు. ఆశ్చర్యించక లంచం పుచ్చుకొనడు, లేకపోతే ఏదో రికమెండేషన్ లంచం పుచ్చుకున్నవాడు కాదు. లంచం పుచ్చుకొనడం. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, ఎదురు వాళ్ళకి, ఎదురు వాళ్ళకును, తల్లిదండ్రులు లేని వారికి, ఎదురు వాళ్ళకి న్యాయము తీర్చి పరదేశియందు దయవించి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. ఎదుర్కొనే దేవుడు, ఆశ్రయించే దేవుడు, లంచము తీసుకునే దేవుడు. తన పరిశుద్ధమైన నామను మహిమపరుచుకునే దేవుడు. ఆయన పరిశుద్ధమైన నామను ఘనపరుచుకునే దేవుడు. ప్రియ సహోదరి సహోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, నాడు నేడు ఏకరీతుకున్నదండి. మన ప్రేమించిన దేవుడా, ఆయన ప్రేమ స్వరూపి, మన ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడా, ఈరోజు నిన్నే ప్రేమించి నిన్ను ఎదుర్కొంటున్నదండి.
తన పరిశుద్ధులంటూ నీకు న్యాయం చేసే దేవుడు, మన వెళ్ళ గొప్ప కార్యం చూపిన దేవుడా. 21 చెప్తున్నావు మాట, ఆయనే నీకు కీర్తనీయుడు. ఆమేన్. నీవు కన్నులారా చూచుచుండగా ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. ఆలోచించండి. ప్రేమించి, విడిపించి, కనికరించి, ఆశీర్వదించి నేడు నిన్ను ఎదుర్కొంటున్నాడు ఆయన. గొప్ప కార్యము, ఆశ్చర్యకార్యము. 21:6-7 కూడా చెప్తున్నమాట. కీర్తనంలో చూస్తున్నప్పుడు 21:6-7 చూస్తే కూడా దేవుడు నాకు చూస్తాం. నిత్యము ఆశీర్వాదకారుడుగా ఉన్నట్లు నీవతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో, ఆమేన్, ఎవరైతే దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచుతున్నారా, ఇక నాడు ఎదుర్కొని ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన సన్నిధికి లోబడి, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, నాడు నేడు ఎక్కిరెత్తుకున్నదండి. ఆయన ప్రేమ గలదండి. జీవం గల దేవుని యొక్క నామం గొప్పది. సజీవమైన దేవుని నామం గొప్పది. అందుకే ఆయన నిన్ను, ఆయన సన్నిధిని సంతోషముతో అతను ఉల్లేఖం చేసి ఉన్నావు. ఇది అనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. సర్వోన్నతుని కృప చేత యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. కదలకుండా నిలిపేవాడు, ఆశీర్వాద కలగజేసేవాడు, దీవించేవాడు, వర్ధన చేసేవాడు, నిన్ను ఆయన ఎదుర్కొనేవాడు, నీ కార్యములు సఫలం చేసేవాడు, నీ పనులు దీవించేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, అన్ని విషయాల్లో దేవుడు మన సహాయం చేయటకు ఇష్టపడుతున్నవాడు. ఆలోచించు, మోకరించు, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరా, ప్రభు పాదాల దగ్గర తన మందిరంలో దేని బిడ్డలారా, ఈ లైఫ్ ప్రోగ్రాంలో ఏ కుటుంబం అయితే ఏకీవేస్తుందో, ఏ మందిరంలో వారు ఏకీవేస్తున్నారు, ఎవరే విషయంలో ఈ సంబంధం ఏకీవేస్తున్నారో ప్రతి వారిని కూడా ఆయన చూస్తున్నాడు. ప్రతి వారి విషయంలో ఆయన చూస్తున్నాడు. మన మధ్య ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన ప్రేమిస్తున్న దేవుడు, మన యందు కనికరం ఇచ్చిన దేవుడు. అడుక్కొక్కసారి ఆయన నిన్ను ఎదుర్కొంటకు వస్తున్నాడు. నీ రోగం తొలగించుటకు, నీ దుఃఖం తొలగించుటకు, నీ బాధను చెడిపించుటకు, నీ కోరికను తీర్చుటకు, నీ ఆలోచన స్థిరపరచకు, నీ పాపమును తొలగించడం కోసం, నీళ్ళన్న ప్రతి విధమైన అపాధి క్రియలు తొలగించడం కోసం ఆయన ఇష్టపడుతున్నవాడు. ఆలోచిస్తున్నావా? ఈ సంబంధం నీ భార్య భర్తలతో, నీ కుటుంబంతో ఏకీభవిస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఏకీభవిస్తే ప్రభుత్వ తిరుగు అడుక్కు. ఏది లోపమున్నదో, ఏది కొరత ఉన్నదో, నీ ఇంట కూర్చున్నప్పుడు ఏ సంభాషణ చేస్తున్నావో భార్య భర్తల కలిసి ఏకీభవించి సంఘాన్ని, సంఘంలో ఉన్న అనేక విషయాల్ని హేళన చేస్తున్నారు కదా. లోకరీతైన క్రియలతో దేవునామను అవమానపరుస్తూ హేళన చేస్తున్నావు కదా. వద్దమ్మా, ఎస్ అని అడుగు, ఎస్ అని అడుగు, ప్రార్థన చేసుకున్నా. ఈరోజు నీకు సహాయం చేయడానికి వచ్చిన దేవుడా, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాలు కొందాం చేస్తున్నాం. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. ఈ లైఫ్ ప్రోగ్రాంలో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకొని ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో వచ్చిన దేవుడు కదా. ఎదుర్కొంటకు వచ్చిన మహోన్నతుడా,
ఆశీర్వించకొచ్చిన యేసయ్యా, దీవించుటకొచ్చిన యేసయ్యా, కనికరించుటకొచ్చిన యేసయ్యా, కటాక్షించుటకొచ్చిన యేసయ్యా, కరుణ చూపుటకొచ్చిన యేసయ్యా, దయను చూపుటకొచ్చిన యేసయ్యా, ప్రేమను చూపుటకొచ్చిన యేసయ్యా. ఈరోజు ఎవరైతే నీ తట్టు తిరుగున్నారో ఒక్కసారి జ్ఞాపం చేసుకొని మా హృదయంలో ప్రతి పాప దోషములు తొలగించి, ఏ కుటుంబానికి ఏ చీకటి ఆవరించిందో ఆ చీకటి తొలగించి, ఏ యవనస్తులు ఈ అంధకారం ఆవరించిందో తొలగించి, మీరే వారి వరకు క్రియలను వెరిగిన దేవుడు గనక మీరు కనికరించి కటాక్షించండి. మీ దయగల సన్నిధిని దయచేయండి, పేరు దర్శించండి. సొంత క్రీస్తుల ప్రతి బిడ్డను కూడా కటాక్షించండి. అదేవిధంగా వాక్యం పాలవుతున్న ప్రతి బిడ్డపై నీ కృప దయచేసి నీ దీవెన ఆశీర్వాదం దయచేస్తాం. నీ సన్నిధి కాంతితో ప్రతి వారిని మీరు బలపరిచి కరుణించి కటాక్షిస్తాం. నీ చిత్త పక్కన వర్ధన చేసి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.